ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరము కలిసి ఈ విధంగా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు నీకు వేలాది వందనములు ప్రభా. అందులో నేను పాల్గొనడానికి కూడా నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి ఆయుష్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ఇంతవరకు ప్రార్థనలు చేసిన బిడ్డల్ని, పాటలు పాడిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై నీ మెండైన దీవెనలు కుమ్మరించండి. నీ చిత్తమైతే మిగిలిన బిడ్డలందరూ కూడా చేరడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా ఏదో నువ్వు ప్రేమించి మాకు వాక్యం అందించడానికి ఇచ్చిన నాయన అవకాశం ఇచ్చినటువంటి దైవజనులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డను అభిషేకించండి. ఆ బిడ్డపై నీ ఆత్మవర్షమును కుప్పింపజేయండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా ఆత్మీయ మాటలు మేము కొన్ని విని మేలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆత్మీయ మేలు పొంది మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా ఈ లోకంలో జీవిస్తూ నీకు కావలసినటువంటి ఆయన సహాయం, నీకు కావలసినటువంటి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండేటట్లుగా సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు ఇంకా ఎరుగని బిడ్డలు ఉన్నారు ప్రభా, నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు. వారిని నీ మార్గంలో నడిపించడానికి కావలసిన శక్తిని కూడా పొందడానికి మాకు సహాయం చేయండి. మరి నాయన మరొక్కసారి దైవజనులు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి నాయన శిలువ చాటును మరుగుపరిచి ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వినుబుద్ధిని మాకు పుట్టించండి. వినిచుండగా దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసు నామమున పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లాడక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ దలాడ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008 సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను సిస్టర్ విమలారెడ్డి అమ్మ గారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మ గారు ఎఫ్ఐకు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మ. థ్యాంక్ యూ స్వరూప్. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తునామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నేనేం మాట్లాడినా కూడా అది కేవలం మీ మాటలే అయి ఉండేటట్టుగా మీ నా మహిమార్థం నన్ను వాడుకోమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ కాలంలో చాలా మందికి ప్రభువునందు ఆనందించుట తెలియటంలా. ఆనందం అంటే హృదయ ఆనందం మనకు ఉండాలి. ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు అని కీర్తనకారుడు అంటాడు. కీర్తన 16:11 దావీదు అనుభవపూర్వకంగా రాసిన మాట అది. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. మనము దేవుని సన్నిధిలో ఉంటే ఈ సంతోషం ఎప్పుడు ఉంటుంది మనలో. మరి మనలో దిగులు ఎక్కువగా ఉంది అంటే మనం దేవునికి దూరమైపోతున్నామని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న వాక్య భాగం మీకు చూపిస్తాను. అక్కడ మనుషులందరూ కూడా ఎంత దిగులుగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళకి దగ్గర ప్రభు సన్నిధి లేదు అని అర్థమైంది వాళ్ళకు. అందుకని అంత దిగులుగా ఉంటున్నారు. కీర్తన 137 1-4 వరకు నేను చదువుతున్నాను. కీర్తనలు 137 1-4. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు
సియోను కీర్తనలలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? ఈ మాటలు బబులోన్ చెరలో ఉన్న యూదులు మాట్లాడుతున్నారు. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ వన్ ఆఫ్ దెమ్, బబులోన్ చెరలో ఉన్న యూదుల్లో ఒకడు రాసినాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము మనము అంటున్నాడు. అక్కడ చెరలో ఉన్న వాళ్ళు కొంచెం టైం దొరికితే యూఫ్రటీస్ నది ఒడ్డున కూర్చొని అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కాస్త కాలక్షేపం చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళందరూ చాలా దిగులుగా ఉన్నారు. దే ఆర్ మిస్సింగ్ దేర్ కంట్రీ. యెరూషలేంకి వెళ్ళిపోవాలి, యెరూషలేంకి వెళ్ళిపోవాలని ఆశతో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు మాకు చెర నుండి విడుదల వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు అంటున్నారు చూడండి, బబులోన్ అంటే ఇది ఆ సమయంలోనే రాసి ఉండొచ్చు, ఒకవేళ చెర నుంచి బయటకు వచ్చినాకైనా రాసి ఉండొచ్చు. అయితే అక్కడ పరిస్థితి వివరిస్తూ ఉన్నాడు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. మన దేశాన్ని తలంచుకొని మన సియోను అంటే ఇంకా దేవుని సన్నిధి అని మనకు తెలుసు. సియోను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ జ్ఞాపకం వచ్చింది. ఎందుకు అసలు బబులోను చెరలో ఉన్నారో అని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మా తప్పే కదా, మేము చేసిన తప్పుల వల్లే దేవుడు మాకు శిక్ష ఇచ్చాడు అనే విషయము గుర్తు చేసుకొని బాగా ఏడుస్తున్నారు అనమాట. అయితే వాళ్ళు ఇంకా ఏమంటున్నాడంటే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అంటే నిరవంజి చెట్లు అంటే అక్కడ నది ఒడ్డున ఉండే చెట్లు అని అనుకోవచ్చు, లేకపోతే పొయిటిక్ లాంగ్వేజ్లో పక్కన పెట్టేశాము అని అనుకోవచ్చు. సితారాలు వాళ్ళు చెరలోకి వచ్చేటప్పుడు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే దావీదు టైంలో నుంచి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్తో అంటే సంగీత సాధనాలతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం అలవాటు. వాళ్ళు అనుకున్నారు చక్కగా ఎక్కడ పోయినా కూడా మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంటామని అనుకున్నారు. కానీ ఇక్కడ చెరలోకి వచ్చాక వాళ్ళు చాలా దిగులుగా ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేకపోయారు. అందుకని అవి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు చేయలేకున్నారు దిగులుతో. సంతోషం లేదు వాళ్ళలో, ఏ కోసైనా లేదు. అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళు బబులోనీయులు వచ్చి ఒక కీర్తన పాడుడి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడం వీళ్ళకి అలవాటు. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక పాట పాడండి అని వాళ్ళు అడుగుతున్నారు. దేవుణ్ణి స్తుతించడానికి కాదు వాళ్ళు అడిగేది. మీరు చక్కగా పాటలు పాడతారు, అందుకని ఒక పాట పాడండి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం అన్నిల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు సినిమా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మన పాటలు కూడా పాడండి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. హౌ కెన్ వి అంటే ప్రైజ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళు ఏదో వేరే సందర్భంలో సెక్యులర్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు, సినిమా పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు అందులో మనము దేవుని పాటలు ఎలా పాడగలము? ఇక్కడ వాళ్ళ ఇబ్బంది అదే. వాళ్ళేమో ఎంటర్టైన్మెంట్ కోసం అడుగుతున్నారు. మీరు చాలా బాగా పాడతారు కదా, సియోను పాటలు పాడండి అంటున్నారు. సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అన్న మన వల్ల ఉల్లాసము కోరిది. ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి. మీరు మీ దగ్గర ఎట్లాగో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, చక్కగా పాడండి, మేము వింటాము, ఎంజాయ్ చేస్తాము అని అంటున్నారు వాళ్ళు. అయితే వీళ్ళు అంటున్నారు, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదాము? అన్యుల మధ్య దిగులుగా ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు మనం యెహోవా కీర్తనలు ఎట్లా పాడతాము అని వీళ్ళు అంటున్నారు అనమాట. వీళ్ళకు ఆనందం లేదు, భయంగా ఉన్నారు. చెరలో సంతోషమే లేదు వాళ్ళలో. వాళ్ళు అక్కడికి చెరలోకి ఎప్పుడు రాబడ్డారు? 586 క్రీస్తు పూర్వం. అక్కడికి మనకు ఇజ్రాయెల్ చరిత్ర చదివితే ఇవన్నీ అర్థమవుతుంది. బబులోనీయులు 3 దశలుగా ఇజ్రాయేలీలను తీసుకొచ్చారు, యూదులను తీసుకొచ్చారు. అప్పటికే అషూర్ రాజులు వచ్చి ఉత్తర సామ్రాజ్యం అంతా పట్టుకుపోయారు. యూదా సామ్రాజ్యం మాత్రము ఇంకా కొంచెం టైం ఇచ్చాడు దేవుడు వాళ్ళకు, కొంతమంది మంచి రాజులు ఉన్నారు కాబట్టి. 586లో ఫైనల్గా
థర్డ్ ట్రిప్లో మొత్తం అంతా కొల్లగొట్టి మందిరం నాశనం చేసి ప్రాకారాలు కూల్చివేసి అంతా కాల్చేశారు, మందిరం కూడా కాల్చేశారు. అట్లా చేసి కంప్లీట్గా మంచి వాళ్ళందరినీ, అంటే కొంతమంది ముసలోళ్ళు కానీ లేకపోతే రోగులు కానీ కష్టాల్లో అవిటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ వదిలేశారు, మంచి వాళ్ళని మాత్రం తీసుకొచ్చుకున్నారు. ఈ మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు మీకు జ్ఞాపకం ఉంటే ఫస్ట్ టైం వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళందరూ, అంటే అప్పుడు ఏం కాన్సన్ట్రేట్ చేశారంటే యవనస్తులు, చక్కగా తెలివి గల వాళ్ళు, అలాంటి వాళ్ళని తెచ్చుకున్నారు ఫస్ట్. వాళ్ళని తన ఆస్థానంలో పనిచేయడానికి పెట్టుకున్నాడు రాజు నెబుకద్నెజర్. మరి అలాంటి అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు కాదు, నాలెడ్జబుల్ పీపుల్. అయినా కూడా వాళ్ళు దిగులుగా ఏడుస్తూ ఉన్నారు బబులోన్ నది తీరంలో కూర్చొని. ఇది మరి వాళ్ళకి ఎందుకు సంతోషం లేదు అంటే దేవుని సన్నిధిలో లేరు కాబట్టి వాళ్ళకి సంతోషం లేదు. ఈ కీర్తన అంతా కూడా బిట్టర్నెస్, వీపింగ్తో నిండి ఉంది. మరి వాళ్ళల్లో ఆనందం లేదు. మరి మనలో ఉందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆనందము, సంతోషము అని 2 వర్డ్స్, జాయ్ అండ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఉంటే, అనుకూలంగా ఉంటే మనకు సంతోషం వస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు. ఏదైనా వస్తువు కొన్నాక అది పాడయ్యేంత వరకు మనం సంతోషంగా ఎంజాయ్ చేస్తాం, తర్వాత పోతుంది. అయితే ప్రభువునందు ఆనందించుట అనేది హృదయ అంతరంగాల్లో నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం. కీర్తనకారుడు దావీదు ఫేమస్ 51 సామ్, దాంట్లో ఆయన పశ్చాత్తాప కీర్తన అది. దాంట్లో ఏమంటున్నాడు, చివరికి వచ్చిన తర్వాత సారీ చెప్పి నన్ను శుద్ధి చెయ్యి అంతే చెప్పిన తర్వాత, నీ రక్షణ ఆనందం నాకు ఇవ్వు, నేను పాపం చేయడం వల్ల నేను ఆనందం పోగొట్టుకున్నా, తిరిగి నాకు ఇవ్వు అని అంటున్నాడు. రక్షణ ఇవ్వమని అడగట్లా, రక్షణ ఇవ్వమని అడగట్లా. రక్షణ ఎలాగో శాశ్వతం, మనకు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ కూడా రక్షణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించి తిరిగి రక్షణ ఆనందం మనకి ఇవ్వాలి అని ప్రార్థన చేయాలి. అది ఈయన చేస్తున్నాడు. ఆనందము అంటే శ్రమలు లేకుండా ఉండడం కాదు, శ్రమల్లో కూడా ఆనందించు. ప్రభు నందు ఆనందించుటి ఎల్లవేళ ఆనందించుటి అని పౌలు అంటాడు కదా. ఆ విధంగా ఈ ఆనందం అనేది మన హృదయాల్లో నుంచి బయటకు వచ్చి మన మొహాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకే కదా కీర్తనకారుడు 126లో చెప్తుండే, నేను ఎప్పుడు ఇది చెప్తూనే ఉంటా, మన నోట నవ్వు చూసి అన్యులు అనుకుంటారు యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని. మనకు ఉన్నా లేకపోయినా మన సంతోషం, మన హృదయం అంత సంతోషంగా నిండిపోవాలి. ఇక్కడ బెస్ట్ మాటలు మనకు హబక్కుకు ప్రవక్త చెప్పినట్టు కనపడతాయి. ఎవరైనా ఇదే కోట్ చేస్తుంటారు కదా. హబక్కుకు 3వ అధ్యాయంలో చివరి భాగము 17, 18, 19 చివరి భాగం ఇది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాటిలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయును. ఈ మాటలు ప్రవక్త అంటున్నాడు, కానీ మనం అందరం అనాల్సిన మాటలు అవి. ప్రభు నన్ను ఆనందించుటి ఎల్లవేళ ఆనందించుటి అంటే మనకి ఏమన్నా ఉన్నా లేకపోయినా మనం దేవుని యందు ఆనందించాలి. ఎందుకంటే ఆయన మనకు తోడున్నాడు. మనకి ఏ లేమి నిజంగా నమ్మితే ప్రభు మనకు తోడుంటే మనకి ఏమైనా కష్టం వస్తుందా? ప్రభు మనకు తోడుంటే ఏమైనా లోటు ఉంటుందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని
కీర్తనకారుడు అంటాడు కదా, అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాటలు రాశాడు దావీదు. మరి మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుడి సన్నిధి మనతో ఉంటే మనకి ఇంకే దిగులు ఉండదు. యేసయ్య మన యొద్ద ఉంటే మనం స్తుతి పాటలు పాడొచ్చు. కానీ అక్కడ అన్ఫార్చునేట్గా ఆ బబులోను నదీ తీరంలో కూర్చున్న ఆ యూదులకు దైవ సన్నిధి లేదు వాళ్ళకు. అంటే పోగొట్టుకున్నారు. వాళ్ళు చేసిన పాపం వల్ల దేవుని కృప, దేవుని అంటే ఆ కాలంలో దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ నింపుదల అవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చాలా ధన్యులం. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని చేపట్టుకొని నడిపిస్తాడు, మనకు అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. మరి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ఆనందించాలి. అసలు దిగులుకు తావు ఉండకూడదు మన జీవితంలో. ఎందుకు చింతించాలి? యేసుప్రభు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, నువ్వు ఏ దానికి చింతించద్దు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని చెప్పాడు కదా. మరి అంత నిశ్చయంగా మనల్ని సంతోషపెట్టేదానికి ఆదరణ మాటలు చెప్పిన దేవుణ్ణి మనం నమ్మకపోతే మనలో ఎప్పుడు కూడా బబులోను నది తీరాల్లో కూర్చొని ఏడుస్తున్న యూదుల్లాగానే ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోలేము. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా సన్నిధి ఉంది, దేవుడి సన్నిధి మనలో ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనకేం దిగులు అవసరంలే. శ్రమలు లేకుండా ఉండవు, ఎవరికి శ్రమలు లేకుండా ఉండవు. ఈ లోకంలో ఉన్నంతసేపు శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం మనకుంటే తప్పనిసరిగా మనం ఆనందంగా జీవించగలం. అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్స్ దేర్? ఈ కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయి? దేవుడు మనతో ఉన్నాడు కదా, ఆయనే మనల్ని బయటికి తీసుకొస్తాడు అనే ఫీలింగ్ మనలో రావాలి. నిజమైన క్రైస్తవ ఆనందం అంటే అదే. గాఢాంధకారపు లోయలో సంచరించినా పర్వాలేదు, నా దుడ్డుకర్ర నా దండం నీతో ఉంటుంది, భయపడద్దు అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, గాఢాంధకారపు లోయలాంటి మరణ శయ్యపై ఉన్నా కూడా దేవుడి చిత్తమైతేనే మనం చనిపోతాం, లేకపోతే ఇక్కడే ఉంటాం కదా. దేవుని చిత్తం ఎక్కడుంటే, చిత్త ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే ప్రతి విషయంలో కూడా ఆయనే మనకు తోడైండి నడిపిస్తాడు. అటువంటి కాన్ఫిడెన్స్ మనకు రావాలి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ. అదే దేవుడు కోరుకునేది. మనం ఎప్పుడు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఎక్కడ రక్షణ పొందిన స్టేజ్లోనే ఇంకా అలాగే ఉండకూడదు. రోజు రోజుకు దేవుని సారూప్యంలోనికి మారాలి. ఆ బబులోను చెరలో ఉన్న యూదుల్లాగా మనము దిగులు పడుతూ స్తుతించడం మానేసి ఏడుస్తూ కూర్చోకూడదు. మనకు దేవుడున్నాడు, మనలో ఉన్నాడు. ఆయన సన్నిధి ఎప్పుడు మనల్ని వదిలిపెట్టిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పటి వరకు ఉంటాడు? చివరి వరకు ఉంటాడు. ఆయన స్వరం మనం వింటే మనం సంతోషంగా ఉండగలం. ఆయన స్వరం వినకపోతే ఆయన దిగులుగా ఉంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ప్రభు చెప్పాడు కదా. ఆయనను దుఃఖపరచకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. మరి నెహెమ్యా 8:10 ఒక మాట ఉంది, యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందిస్తే బలం వస్తుందంట. అంటే యాక్చువల్గా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి. నేను ఈ వయసులో కూడా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే అది యెహోవా యందు ఆనందిస్తున్నా కాబట్టి. ప్రభువునందు ఆనందించేది నేర్చుకోండి అందరూ. దాంట్లో ఉన్న బలం ఇంకెక్కడా ఉండదు. మన శరీరానికి బలము, ఆత్మకు బలము, నైతిక బలము అన్నీ కూడా ప్రభువునందు ఆనందించడం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ లక్షణం మనలో ఉండాలి. ప్రభువునందు ఆనందించాలి. లేకపోతే మన జీవితం వేస్ట్. మనం క్రైస్తవులని చెప్పుకోవడం వేస్ట్. మనం దిగులుగా మొహం పెట్టుకొని మేము యేసుప్రభు శిష్యులము, యేసుప్రభు బిడ్డలము అని చెప్తే చూసేవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో, ఓహో వీళ్ళ దేవుడు ఇట్లనే ఏడిపిస్తుంటాడేమో అని అనుకోరా? మన దేవునికి మహిమ రావాలి అంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి.
పరిస్థితులు ఏదైనా సరే, హబక్కూకు ప్రవక్త ఏమంటున్నాడు, నాకేం లేకపోయినా పర్లేదు, నేను ప్రభువునందు ఆనందిస్తాను. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన సన్నిధిలోనే ఆనందం ఉంది. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. మీరు ఒక్కొక్క సందర్భంలో ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి ఒక్క క్షణం ఆలోచించండి, మీరు ఎందుకు దిగులుగా ఉన్నారు? ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళు సగం మంది దిగులుగానే ఉంటారు. ఎందుకు? మేబీ మీకు ఏదన్నా శ్రమ ఉండొచ్చు. శ్రమలు లేకుండా ఎవరు ఉండరు కదా! ఒకవేళ జబ్బు ఉండొచ్చు, లేకపోతే ఆహ్, ఆహ్, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, పిల్లలు మన మాట వినలేదు అని దిగులుండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు లేవని దిగులు, భార్యాభర్తల మధ్య గొడవలు. ఇవన్నీ ఎట్లా పోతే ఒకటే ఆన్సర్, ప్రభువునందు ఆనందించాలి. ప్రభు ఉన్నాడు మనకు. ఆయనే సాల్వ్ చేస్తాడు అన్ని ప్రాబ్లమ్స్ అని ఆ ధైర్యం ఉంటే గన మనం కూడా సంతోషంగా ఉండగలం. ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా ఏ సందర్భమైనా సరే, చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, మనం ఏం చేయగలం దిగులు పడి? ఆయన ఉన్నాడు మనతో, ఆయన చూసుకుంటాడు. అట్లాంటి నిశ్చయత మనకు కలిగితేనే మనం సంతోషంగా ఉండగలం. ప్రతి విషయంలో కూడా నేను దిగులు పడను అని అనను. కానీ దిగులు పడినప్పుడంతా దేవుని వైపు చూస్తాను. శ్రమలు లేకుండా ఎవరికి ఉండవు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ ఉంటుంది. కానీ శ్రమల్లో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రభు వైపు చూడాలి. అసలు ఈ ఆనందం కోల్పోవడానికి కొన్ని కారణాలు మీకు చూపిస్తాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ కారణమా మేమెందుకు సంతోషంగా ఉండట్లేదు అని. నేను ఒక 12 పాయింట్స్ ఇస్తాను మీకు. ఈ 12 పాయింట్స్‌లో కనీసం మనలో 2, 3 అన్నా ఉంటాయి డెఫినెట్‌గా. చూద్దాం. ఆనందం కోల్పోయేదానికి కారణాలు. మొదటిది, యేసుప్రభువు మీద మొదటున్న ప్రేమ లేదు. మన రక్షణ పొందిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉంటాం. అన్నీ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ. వాక్యం చదువుకోవాలి, స్తుతి పాటలు నేర్చుకోవాలి, ఆహ్, అదే చర్చ్‌లో రెగ్యులర్‌గా ఉండాలి. చర్చ్‌లో మనము అందరి కోసం ప్రార్థన చేయాలి. వాక్యం చదివేదానికి కూడా మాకు దేవుడు అవకాశం ఇస్తే చాలని ఆశిస్తూ ఉంటాం. ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు మొదట్లో. దేవుడిని నమ్ముకున్న రక్షణ మొదట్లో. అందుకే గదా! ప్రకటన గ్రంథంలో మీకు మొదటున్న ప్రేమ లేదు నా మీద అని దేవుడు బాధపడతాడు. మరి ఆహ్, పాపము కొన్ని అట్లే ఉండిపోతాయి కొన్నిసార్లు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, కొన్నిసార్లు పాపం ఒప్పుకోవడానికి మనం వెనకాడుతూ ఉంటాం. ఒప్పుకోని పరిస్థితి. ఒప్పుకోకపోతే మన పాపాలు క్షమించబడవు. దేవుని ఎదుట ఒప్పుకోవాలి తప్పనిసరిగా. వీలైతే మనం ఎవరికైతే తప్పు చేశామో వాళ్ళ దగ్గర కూడా మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అప్పుడే మనకు విముక్తి, మనకు సంతోషం దొరుకుతది. ఆహ్, మొదటిది, యేసుప్రభు మీద మనకు మొదటున్న ప్రేమ లేకుండా పోవడం. అది మీలో ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. రెండవది, ఆత్మీయ డిసిప్లిన్ లేకపోవడం. స్పిరిచ్యువల్ డిసిప్లిన్ లేకుండా పోవడం. అంటే ఏంటి? మొదట్లో అయితే రోజు పొద్దున్నే లేసి ప్రార్థన చేసుకోవడం, క్వైట్ టైమ్ విత్ గాడ్. మీరు నోటీస్ చేయండి, చాలా మంది మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు లేరు. పనులు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి, మేము పొద్దున్నే లేయలేకున్నాము. ఇట్లా సాకులన్నీ చాలా దొరుకుతాయండి. పొద్దున్నే లేసి పిల్లల్ని చూసుకోవాలి. పసిపిల్లలు ఉండే వాళ్ళకైతే అస్సలు తీరికవ్వదు. ఇది సాకు కాకూడదు. పసిపిల్లలతో పాటు వాళ్ళ పని అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా దేవుని సన్నిధికెళ్ళాలి. క్రమశిక్షణ ఉండాలి ముఖ్యంగా. ఫస్టు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే మన జీవితంలో, రోజులో ఫస్టు ఆయనతో కలిసి ఉండడం నేర్చుకుంటే మనకి ఇంకే సమస్యలు ఉండవండి. మనకు క్రమశిక్షణ ఉండాలి. మొదట్లో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు లేదు. చక్కగా ప్రతి సండే ఎట్లాంటి పరిస్థితులున్నా ఆహ్, స్ సంఘానికెళ్ళాలి, ప్రార్థనకెళ్ళాలి అనే ఆశ మొదట్లో ఉండేది. ఇప్పుడు లేదు. ముఖ్యంగా ఆన్‌లైన్ మీటింగ్స్ వచ్చిన తర్వాత, ఆహ్, కోవిడ్ తర్వాత అందరూ ఆన్‌లైన్ పెట్టేస్తున్నారు గదా! టీవీ ఆన్ చేస్తే చాలు ఎన్ని ఆరాధనల కార్యక్రమాలొస్తూ ఉంటాయి. ఆ చర్చ్‌లో ఆరాధన, ఈ చర్చ్‌లో ఆరాధన. ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది గదా! నెలలో ఒక్కసారే గదా బలారాధనకు పోయేది మొదటి వారం. మిగతా వారాలంతా కూడా
టీవీలో చూద్దాం. కొన్ని చర్చెస్లో అయితే ప్రతి సండే ఉంటుంది అనుకోండి బల్లారాధన. అలా అని కాకుండా ఒక వారం పోదాంలే చర్చికి, మిగతా వారాలన్నీ ఆన్లైన్ చూస్తాం, చాలా దూరం కదా చర్చి, ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పండి. మనకు ఆత్మీయ క్రమశిక్షణ ఉండాలి. ముఖ్యంగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. నెహమ్యా గురించి ధ్యానిస్తూ ఉన్నాను. నెహమ్యా రాజుతో మాట్లాడేటప్పుడు, ఏంటి నీ మొహం అంత దిగులుగా ఉంది అని నెహమ్యా రాజు అడుగుతానే వెంటనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజు అడుగుతానే వెంటనే సమాధానం చెప్పాలి కదా. ఆ క్వశ్చన్కు ఆన్సర్కు మధ్యలో ఒక్క క్షణం టైం తీసుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసి తర్వాత ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, 2వ అధ్యాయంలో కనపడుతుంది. అట్లాంటి పరిస్థితి తక్షణమే ప్రార్థన చేయాలి అనేది అట్లాంటి 8 సందర్భాల్లో కనపడతాయి నెహమ్యా గ్రంథంలో. ఏ సమస్య వచ్చినా కూడా మనకు అది అలవాటు కావాలి. పొద్దున్నే క్వైట్ టైం విత్ గాడ్ ఓకే, బట్ ఆఫ్టర్ దట్ కంటిన్యూస్గా ఎలాగ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అంటే చిన్న చిన్న ప్రార్థనలు నేర్చుకోవాలి. షార్ట్ ప్రేయర్స్, బీ విత్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఇట్లాంటివి మనం నేర్చుకుంటే క్షణక్షణము మనం దేవునితో సంబంధం కలిగి ఉండొచ్చు. ఆత్మీయ క్రమశిక్షణ అంటే అదే, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అంటే అట్లా సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళేదానికి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు కదా. వీఆర్ కంటిన్యూస్లీ ఆన్లైన్ విత్ హిమ్. అట్లాగా ఉండాలి. 3వది ఏంటంటే, ఎందుకు మనకు ఆనందం కోల్పోతున్నామంటే, ఇది సెక్యులర్గా అందరికీ ఉండే ప్రాబ్లం, తృప్తి లేకుండుట. యాకోబు ఏమంటాడు, సంతృష్టి సహితమైన జీవితము లాభదాయకము అంటాడు. మనకు సంతృప్తి ఉందా? మనకున్న దాంతో సంతోషపడుతున్నామా? ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఆనందం కోల్పోతామండి. ఇది అనుభవపూర్వకంగా మీరందరూ తెలుసుకునే ఉంటారు. ప్రతిదీ కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవడం, మనకున్న దాంతో సంతోషపడడం నేర్చుకోవడమే మన జీవితంలో ముఖ్య అంశం. మనము దేవునిలో నిజంగా సంతోషపడుతూ ఉంటే, వాట్ ఎవర్ హీ గివ్స్ అస్, దట్స్ ఇనఫ్ ఫర్ అస్. ఆయన, మీ తండ్రికి మీకు ఏం కావాలో మీ తండ్రికి తెలుసు అని యేసుప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. మరి మనం ఎందుకు లేని దానికోసం ఆశించాలి? మీకు అవసరం లేదేమో, అందుకని మీకు ఇవ్వలేదేమో దేవుడు. అది అది ఒకవేళ మీకు ఇస్తే మీరు దేవునికి దూరం అయిపోతారేమో, అందుకని ఇవ్వలేదేమో. మీరు ఒకసారి ఆపి ఆలోచించండి. మీరు కుటుంబ పెద్ద అయితే మీ ఇంటి వారందరినీ ఆ విధంగా తయారు చేయాలి. సంతుష్టి సహితమైన జీవితము నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ నా కొడుకు నా కూతురు ఇద్దరి ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఉండేదంతా సంతోషంగా ఉంటారండి. దేవుడి దయ వల్ల మాకేం లోటు లేదు. ఒకవేళ మా బంధువులతో అట్లా కంపేర్ చేసుకునేది మాకు అలవాట్లేదు. సంతుష్టి సహితమైన జీవితము నేను నా బిడ్డలు జీవిస్తున్నాం కాబట్టి మాలో ప్రభు నందు ఆనందించడం నేర్చుకున్నాం. మరి మీరందరూ కూడా మీ కుటుంబాల్లో అటువంటి ఆనందం అనుభవించడానికి చాలా, ఇప్పుడు ఈ కాలంలో యవనస్తులు ఎంత ఏదేదో కోరికలు ఉంటాయండి. వాళ్ళ కోరికలు మనం తీర్చలేం, కానీ వాళ్ళకు క్రైస్తవ విలువలు నేర్పించాలి, ప్రభునందు ఆనందించడం నేర్పించాలి. ప్రభుని అడుగు, నీకు కావాల్సి ఉంటే ఇస్తాడు, నీకు అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు. అవసరతలు మన లగ్జరీస్ డిఫరెంట్ అండి. నీడ్స్ అండ్ వాంట్స్, నీడ్స్ అనేటి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మన కోరికలు అన్ని వేళలా తీర్చడు, మనకు అవసరం లేదు అది. అందుకని సంతుష్టి సహితమైన జీవితం నేర్చుకోవాలి మనం. తృప్తి లేకుండుట, స్తోమత కంటే ఎక్కువగా కోరుకునుట, వీటి వల్ల ఆనందం కోల్పోతాం. 4వది ఏంటంటే ప్రార్థన లేమి. ప్రార్థన కొన్నిసార్లు తగ్గించేస్తారు టైం లేక. దావీదు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని ఆశించేవాడు. రాజు అయినా కూడా, ఎన్నో బాధ్యతలున్నా కూడా రోజుకు 5 సార్లు దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు. 119వ కీర్తనలో మెన్షన్ చేస్తాడు. 5 సార్లు దేవుని స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థిస్తాడు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం అంటే, కంటిన్యూస్గా ప్రార్థనలు చేసేది వేరే, కొంచెంసేపు దేవుని కోసం కేటాయించి ప్రార్థన చేసుకోవడం వేరే. మరి దావీదు అంత బిజీ రాజు అయినా కూడా
3 సార్లు రోజుకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన లేమి లేకుండా చూసుకోవాలి మన జీవితాల్లో. ప్రార్థన ఎప్పుడు ఉంటే మనకు సంతోషం ఉంటుంది. ఐదవది ఆహ్, ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితుల గురించే కేంద్రీకరించుట. నెగెటివ్ యాటిట్యూడ్స్. మా ఇంట్లో మా బంధువు ఒక ఆయన ఉన్నాడండి. నెగెటివ్ మాస్టర్ అంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఏ డెసిషన్ తీసుకోండి, నెగెటివ్ పాయింట్స్ అన్నీ ఆయన బయటకి తీసుకొస్తాడు. అందుకని కొన్నిసార్లు మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆయన్ని కూడా కూర్చోబెట్టుకుంటాం. పాజిటివ్ మాత్రమే మనం ఆలోచిస్తాము. నెగెటివ్ కూడా ఆలోచించాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంటే అది వస్తే ఎలాగా, ఆ నెగెటివ్ పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సిద్ధపడాలి కదా దానికోసం. అయితే దేవుని బిడ్డలంగా మన జీవితంలో జరిగేది ప్రతిదీ మన మంచి కోసమే అనుకుంటాం కదా. ఆ, రోమా 8:28లో యేసు ప్రభు ఏం ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని పౌలు రాస్తున్నాడు కదా. మరి అందుకనే మనం ఇంకేం దాని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లే. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ పాజిటివ్ ఓన్లీ ఫర్ అస్. నెగిటివిటీ ఉంది అని అనుకోకూడదు అసలు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకే విషయం మీద కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. యాక్సిడెంట్ అయితే నిన్న నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది. హైవేలో పెద్ద యాక్సిడెంట్ యాక్చువల్గా. కార్లో ఒక భాగం అంతా పాడైపోయింది. అయితే ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఒక మోటార్ బైక్ తగిలింది. మోటార్ బైక్ పాడైంది, కొంచెం కారు పాడైంది. కానీ మోటార్ బైక్లో వ్యక్తికి ఏమి కాలేదు, కారులో ఉన్న వ్యక్తులకు ఏం కాలేదు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి కదా. అయితే చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు. అబ్బా, కారు, కొత్త కారు పాడైపోయింది, దీన్ని ఇంత నష్టం వచ్చేసింది, ఆ మోటార్ బైక్ వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, కానీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు కదా. అందుకని అట్లాంటివన్నీ కూడా మీరు పాజిటివిటీ చూడాలి. మొన్న అహ్మదాబాద్లో యాక్సిడెంట్లో చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడు, లాస్ట్ మినిట్లో నన్ను ఫ్లైట్లో ఎక్కనీయకుండా చేశాడు అని సాక్ష్యం ఇచ్చినారు కొంతమంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటివి చూడాలి మనం. నెగిటివ్ చూడకుండా పాజిటివ్ చూస్తూ ఉంటే ఎప్పుడు మనం ఆనందం కోల్పోం. తర్వాత 6వ పాయింట్ ఏంటంటే, దేవుని నుంచి మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలే ఆశిస్తూ ఉంటాం. యేసు ప్రభు దగ్గరకు వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది, ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, డబ్బులు వస్తాయి. ఒక పాస్టర్ గారు చెప్తారు, నీ జోబులో 1000 రూపాయలు ఉంటే 2000 అయిపోతుంది, నీ ఎంట్రుకలు తెల్లబడి ఉంటే నల్లగైపోతాయి. ఇట్లాంటివన్నీ ఆశించడం కరెక్టేనండి దేవుని దగ్గర నుంచి? ప్రభువునందు ఆనందించడం అంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆ సంతోషం, ఆ తృప్తి, ఆ పాజిటివిటీ అది ఉండాలి మనలో. ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనకు ఇహలోకపరమైన ఆశీర్వాదాలు అవసరం లేదండి. మనకు కావాల్సింది ఆయన ఇస్తూనే ఉన్నాడు, పరలోక ఆశీర్వాదాలు. అవి మనకు కనపడవు, కానీ మన నిత్య జీవంలోకి వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. తర్వాత 7వది సెల్ఫ్ పిటి. మన మీద మనకే జాలి అన్నమాట. ఇది చాలా పెద్ద తప్పండి. దేవుడు మన పట్ల జాలి చూపించాలి, కానీ మనల్ని మనం ఏంటి జాలి పడ్డాం? జాలి పడుతూ ఉన్నాము అంటే ఈగో ఉంది అక్కడ. అయ్యో నేను నేను అయ్యో నేను తక్కువ స్థాయిలో ఉన్నా, అయ్యో నన్ను తిడుతున్నారు, ఏంటండి అందరు నన్ను అరుస్తున్నారు, ఇట్లా. అంటే అన్నీ, నా నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించడం లేదు, ఇవన్నీ స్వయం జాలి. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మన దేవుడు మనతో ఉన్నాడు, మన స్నేహితుడు ఆయన, మనల్ని కాపాడేవాడు ఆయన. అంత గొప్ప సంతోషం ఆయన ఇవ్వగలడు మనకి. ఇటువంటి టెంపరరీ ప్రేమలు మనకు అవసరం లేదు. ఈ ఈ ఈ లోకంలో ఉండే ప్రేమ అంతా కూడా స్వార్థంతో కూడింది. అటువంటి ప్రేమ కోసం మనం పాకులాడి దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు తోడుగా ఉంటే మనల్ని గురించి మనం జాలి పడాల్సిన అవసరం లేదు. 8వది ఏంటంటే భవిష్యత్తు గురించి భయం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భయం ఉన్న చోట విశ్వాసం లేదు.
మనం విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. అయినా కూడా ఏమవుతుందో, రేపేమవుతుందో అని భయం అవసరం లేదండి. మనకు రక్షణ ఆనందం ఉంటే ఈ క్షణంలో దేవుడు మనల్ని పోయినా కూడా సిద్ధంగా ఉండాలి. మనం పరలోకంలో కళ్ళు తెరుస్తాము. అది ఇంకా మంచి లోకం కదా! అక్కడికి వెళ్ళేదానికి మనం సంతోషంగా ఉండాలి. భయం ఎప్పుడొస్తుంది అంటే రేపేమవుతుందో తెలియని మనకెవరికీ తెలియదు రేపేమవుతుందో. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా తెలీదు. అటువంటప్పుడు దేవుని మీద ఆధారపడితే మనకు ఇంకా సంతోషమే సంతోషం. మనం ఏదానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట తల వంచితే ఇంక లోకంలో ఎవరి ఎదుట తల వంచాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఏ కష్టమూ రాదు. కీర్తనకారుడు ఎన్ని చోట్ల రాశాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా మనకేమేమో ఆశీర్వాదాలు. సింహపు పిల్లలు ఏమి గలవై ఉంటుందేమో కానీ దేవుని యందు భయభక్తులు కల వాళ్ళకి ఏ లోటు ఉండదని ఒక సెంటెన్స్. దేవుని యందు భయభక్తులు కలవారి చుట్టూ దేవుని దూత కాపలా ఉంటారని ఒకటి. దేవుని యందు భయభక్తులు కల వాళ్ళకి పిల్లలు ఎప్పుడు కూడా భిక్షమెత్తరు అని ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. బైబిల్ చదివే వాళ్ళకు, రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. మరి అంతటి భవిష్యత్తు ఆయన ఇస్తాడు అని తెలిసినప్పుడు మనకెందుకు భయపడాలి? నిన్న ఏమైందో అది దేవుడి చిత్తమే. ఈరోజు ఏమవుతుందో అది దేవుడి చిత్తమే. భవిష్యత్తులో ఏమవుతుందో అది దేవుడి కంట్రోల్లో ఉంది, ఎవరి కంట్రోల్లో లేదు. అందుకని భవిష్యత్తు గురించి దిగులు పడుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేం. తర్వాత 9వది రక్షణ నిశ్చయిత లేకుండుట. మనమందరం కూడా రక్షించబడిన వారమే. ఈ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళు ముఖ్యంగా పొద్దున్నే లేచి 4 గంటలకే ప్రార్థనలు మొదలు పెడుతున్నారంటే మీకు రక్షణ లేదని అనుకునే దానికి అవకాశమే లేదు. మీలో సగం మందికి రక్షణ ఉంది అంటే బలారాధనలో పాల్గొనే వాళ్ళు, బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ రక్షణ ఉంది అని అనుకుంటారు. కానీ రక్షణ నిశ్చయిత ఉందా? మీలో సగం మందికి లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రక్షణ నిశ్చయిత అంటే ఏంటంటే ఈ క్షణంలో చనిపోయినా కూడా దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తామనే నిశ్చయిత. మనకి ఇంకేం భయం ఉండదు, రేపటి గురించి ఆలోచనే అవసరంలా. అది రక్షణ నిశ్చయిత. మనకి ఈ లోకం కంటే పైలోకం ఇంకా బాగుంటుంది కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళేది భాగ్యం మాకు దొరికితే చాలు అన్నట్లుగా ఉండాలి. అది రక్షణ నిశ్చయిత. అది లేని వాళ్ళు సంతోషంగా ఉండలేరండి. మరి 10వది ఏంటంటే క్షమించుటకు ఇష్టపడకపోవటం. అది గిల్ట్ ఎప్పుడు ఉంటుంది. మనం ఎవరినైనా క్షమించలేకపోతే మనం దేవుని దగ్గరికి పోలేం డెఫినెట్గా. దేవుడు చెప్పాడు కదా, యేసుప్రభు ఏం చెప్పాడు? ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఇతరులను క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. దట్స్ ఇట్. మరి అంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు మనం క్షమించకపోతే మనకి ఇంకేం ఆనందం ఉంటుంది? మీరు గమనించండి, మనము ఎవరి మీదన్నా గ్రడ్జ్ పెట్టుకొని ఉంటే వాళ్ళేమో సంతోషంగానే కనపడతారు మనకు, కానీ మనకు ఉండదు సంతోషం. మనసానందము, పాతకాలంలో ఏదో పాటలు పాడేవాళ్ళు, మనసానందము కంటే ఇంకా ఏది మిన్నలేదు దేవుడా అని. మరి అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. మనసానందం కలిగి ఉండాలి. ఎప్పుడవుతుందంటే ఇతరులను క్షమించినప్పుడు. మన ఎదుటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మనం క్షమించకపోతే వాళ్ళేమో సంతోషంగా ఉంటారు కానీ మనం ఉండలేం. అది మనల్ని కృంగతీస్తుంది. ఎవరిని క్షమించకపోతే ఎముకలు కృంగిపోతాయి, ఎముకలు పాడైపోతాయి అని కూడా రాయబడి ఉంది బైబిల్లో. మరి ఇవన్నీ బైబిల్ వచనాలే మనం చదువుతున్నాం. బైబిల్లో ఏం రాసిందో అదే నేను చెప్తున్నా. క్షమించకపోతే మనం సంతోషంగా ఎప్పుడూ ఉండలేం. ఆ గిల్ట్ ఎప్పుడు మనలో ఉంటుంది. 11ది ఏంటంటే ఎదుటి వారిని తప్పులు పట్టుట. మనం ఆనందంగా ఉండి ఇతరులు సంతోషంగా లేరని వాళ్ళని తప్పులు పట్టకూడదండి. మనం ఆనందంగా ఉండాలి, వాళ్ళను ఆనందంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైనా సంతోషంగా లేకపోతే ఎప్పుడు ఇతరులను తప్పులు పట్టే వాళ్ళు కొంతమందికి అలవాటు ఉంటుంది. తనలో తప్పులు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రమే కనపడతాయి వాళ్ళకి. అటువంటి పరిస్థితి ఉండకూడదండి. ఎదుటి వారిని తప్పులు పట్టకూడదు. దేవుడు ఏం చెప్పాడు? అది మీ బాధ్యత కాదు.
తీర్పు తీర్చుట నా నా విషయం, నా బాధ్యత అని చెప్పాడు ఆయన. అందుకనే మనం ఎవరిని తీర్చకూడదు. తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చబడదురు అని దేవుడు చెప్పాడు కదా. అందుకనే మనం ఎవరి మీద తప్పులు పట్టకూడదు, ఎవరిని తప్పులు పట్టకూడదు. మనము ఎవరి వైపు అయినా ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్న తప్పులు మనం ముందు సరిచేసుకోవాలి. గురువింద గింజ సామెత చెప్తూ ఉంటారు. దాని కింద నల్లగా ఉంటుంది, అది కనపడుతుంది, దానికి ఎర్రగుండే పోర్షనే కనపడుతుంది అనమాట. మరి అటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు. చివరిది ఏంటంటే స్వార్థం. ఇది అన్నిటికంటే మించినది, భయంకరమైన పాపం ఇది. స్వార్థం, ఈగో. ఈగో అంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఎడ్జింగ్ గాడ్ అవుట్. దాని బదులు ఎగ్జాల్టింగ్ గాడ్ ఓన్లీ అని నేర్చుకోవాలి. స్వార్థం అనే దాంట్లో మన హృదయంలో నేను అనేది ఎప్పుడు ఐ అని ఇట్లా ఉంటుంది. దాన్ని మనం వంచాలి, సీగా మార్చుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. మనము ఐ అనేది తీసేసి హృదయ సింహాసనం పైన సి అని పెట్టుకున్నామంటే, క్రీస్తు మనలో ఉండి మన జీవితాలను ఆయన ఆధీనంలో తీసుకుంటే మనకి ఇంకా ఆనందానికి కొరతే ఉండదు. మరి 12 రీజన్స్ చెప్పాను. ఈ రీజన్స్ లో ఏదో ఒకటి మీలో ఉంటుంది కాబట్టి మీలో ఆనందం కోల్పోతున్నారు అనే విషయం మీరు గుర్తించండి. మరి అన్ని చెప్పాము. హౌ టు రీగెయిన్ దిస్ జాయ్. సపోజింగ్ మనలో ఈ 12లో ఏదో ఒకటి ఉంటాయి, మనం ఆనందం కోల్పోయాము. మరి ఎలాగ తిరిగి తీసుకురావాలి, తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మనం చెప్పిన మాటలన్నీ సరిచేసుకోవాలి మనం. అది కేవలం దేవుని శక్తితోనే మనకు సాధ్యమవుతుంది. పాపపు ఒప్పుకోలు చేయాలి ఫస్ట్. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దేవుని సన్నిధి కోరుకోవాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఏంటంటే పాప ఒప్పుకోలు, పశ్చాత్తాపం. రెండవది దేవుని సన్నిధి కోరుకోవాలి. మూడవది కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. దేవుడు మనకి ఎన్ని ఎన్ని విషయాల్లో మేలు చేస్తున్నాడు. 100 విషయాలు మంచి మనం అనుకుంటాం మంచి అని, ఒక్కటేమన్నా చెడు జరిగితే అది దేవుడు మనతో లేడు అని అనుకుంటాం. అది చాలా తప్పండి. దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది. చెడు జరిగినా మంచి జరిగినా అది మన మంచికే. అందుకని థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. 4వది దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానాలు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంపార్టెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్లు 5వది క్షమాపణ. అందరినీ క్షమించాలి, అందరినీ ఓర్చుకోవాలి. యేసుప్రభు ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ క్షమించును, అన్నిటినీ సహించును, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. మరి కొరింథీ పత్రికలో రాసినట్టుగా అట్లాగా మనం క్షమించాలి. మరి 6వది ఏంటంటే ఇతరులకు సేవ చేయాలి. మనం రక్షింపబడింది ఎందుకు? రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళిపోవటం లేదు? మనకు ఒక పర్పస్ ఉంది. ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. అది దేవుడి చిత్తం. ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని మనల్ని ఇక్కడ పెట్టాడు. కాబట్టి మనము ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే సంతోషంగా ఉండగలం. స్వార్థం ఉండదు అసలు. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉందండి, దాంతో నేను ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటున్నా, అది స్వార్థం. కానీ అదే 1000 రూపాయలు ఒక 10 మంది బీద పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు. వాళ్ళతో పాటు మనం కూడా ఆనందించవచ్చు. అది ప్రభువునందు ఆనందించడం అంటే. మనం ఎప్పుడు కూడా స్వార్థంగా ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేం. మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, అది దాచిపెట్టుకుంటే అది దాచిపెట్టినప్పుడు ఏ దొంగలు ఎత్తుకుపోతారో అన్న భయం ఉంటుంది. అదే ఇతరులతో పంచుకుంటే, ముఖ్యంగా పేదలకు ఇస్తే, అవసరతలో ఉన్న వాళ్ళు ఆదుకుంటే ఆ 1,00,000 రూపాయలు ఎక్కడ పోతాయి? పైకి వెళ్ళిపోతాయి. దేవుడి దగ్గరికి వెళ్తాయి. మనకు వడ్డీతో సహా దేవుడు ఇస్తాడు. అక్కడ బ్యాంకులో ఉంటాయి. అది మనం నేర్చుకోవాలి అండి. అది ఆనందం అంటే. ప్రభువునందు ఆనందించేది నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్స్ మనం చూస్తే బైబిల్ నుంచి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫస్ట్ దావీదుకి ఏం పేరు? దేవుని హృదయానుసారుడు అని పేరు. అంటే అతను తప్పు చేయలేదనా?
చాలా పెద్ద తప్పులు చేశాడు. బెత్షెబాతో వ్యభిచారం చేయడమే కాకుండా ఆమె భర్తను చంపించడం, వ్యభిచారము, హత్య 2 పెద్ద పాపాలు చేశాడు. అయితే పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వచ్చాడు. నన్ను శుద్ధి చెయ్యి, నన్ను క్షమించు, నాకు తిరిగి రక్షణానందం ఇవ్వు అని ప్రార్థించాడు దేవుని సన్నిధిలో. అందుకనే పోగొట్టుకున్న ఆనందము తిరిగి సంపాదించుకున్నాడు. రక్షణానందం తిరిగి సంపాదించుకున్నాడు. ప్రభువునందు ఆనందించటం నేర్చుకున్నాడు. అందుకనే ఆయనకు హృదయానుసారుడయ్యాడు. మనం కూడా చాలా తప్పులు చేస్తుంటాం. ఇప్పటికైనా మేల్కొందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం సరిచేసుకోవాలి. దావీదు ఏ విధంగా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాడో ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ఈ అంత పెద్ద పాపాలు లేకపోయి ఉండొచ్చు, కానీ మనం చిన్న పాపాలు చేసినా కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో పాపాలు ఒప్పుకొని కడుక్కొని ఆయన రక్తంలో కడుక్కొని అప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండగలం. పవిత్రత లేకుంటే దేవుడి సన్నిధికి వెళ్ళలేం. అసలు పవిత్రత లేకుంటే దేవుణ్ణి చూడలేం. పవిత్రత కావాలి మన జీవితంలో. ఆ పవిత్రత అనేది మన జీవితంలో ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అందుకనే పోగొట్టుకున్న ఆనందం. దావీదు పాపం చేశాక సంతోషంగా ఉన్నారనుకున్నారా? లేదండి, సంతోషమే లేదు. భయంగానే ఉంటున్నాడు. ఎవరికి తెలుస్తుందో ఊరియా ఎలా చనిపోయినాడని ఇన్వెస్టిగేట్ చేస్తారేమో ఎవరన్నా. బెత్షెబాని నేను పెళ్లి చేసుకున్నాను కదా, మరి ఏముందో లోపల అంటే డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చి ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఆ గిల్ట్ అయితే ఉంటుంది కదా. దానికి తగ్గట్టు దేవుడు బెత్షెబా గర్భంలో ఉండే బిడ్డను కూడా చంపేశాడు. మరి ఈ సంగతులన్నీ జరిగినా కూడా అతను సంతోషంగా ఎలా ఉండగలిగాడు అంటే అది కేవలం దేవుడి కృప. ఆ బెత్షెబా కుమారుడు సిగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, అతను ఆ బిడ్డ చనిపోయే వరకు ఉపవాస ప్రార్థనలు చేశాడు దావీదు. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసుకొని సంతోషంగా తిరుగుతున్నాడు. అప్పుడు వీళ్ళందరికీ చూసే సేవకులకి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి అంతగా ఏడుస్తా ఉన్నాడు, చనిపోయినాక బాగున్నాడే అంటే, చనిపోతే ఇంక దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, తర్వాత నేను ఎట్లాగో తీసుకురాలేను అని చెప్పి, అంటే దేవుని ఎందు ఆనందించడం అంటే అదే. మన ఇంట్లో ఎవరైనా చనిపోయేంత వరకు మనం అయ్యో బాధపడుతూనే ఉంటాం, అయ్యో వెళ్ళిపోతున్నారే అని. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కడుంటారు? వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళాలి అని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయినారు కాబట్టి ఇంక వాళ్ళ గురించి కాదు, కానీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి, ఆదరణ కోసం ప్రార్థన చేయాలి. అది దావీదు అలాగ చేశాడు కాబట్టి తను సంతోషంగా ఉండగలిగాడు. నెహెమ్యా గురించి ఇంతకుముందు చెప్పాను కదా. నెహెమ్యా ప్రాకారాలు పడిపోయాయి, గేట్స్ అన్ని కాల్చేశారు జెరూసలేంలో అని చెప్పి ఏడ్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు చాలా రోజులు. ఆ దుఃఖము ఎప్పుడు తీరిపోయింది? ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడో, పర్మిషన్ ఇవ్వడమే కాకుండా అతన్ని యెరూషలేంకు గవర్నర్గా చేసి మందిరం ప్రాకారాలు కట్టేదానికి కావాల్సిన డబ్బులు, వనరులు అన్ని సమకూర్చి పంపించాడు రాజు. దారెంబడి ఎవరు ఆటంకం పెట్టకుండా ఆ సామాన్లన్నీ అక్కడ చేర్చేదానికి కావలసిన పర్మిషన్లు అన్నీ ఇచ్చి పంపించాడు. దానివల్ల ఆనందం వచ్చింది ఆయనకు. ఎప్పుడైతే మనం దిగులు పడుతున్నామో, ఏ కారణం వల్ల దిగులు పడుతున్నా కూడా దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు సంపూర్ణ సంతోషం ఇస్తాడు. పౌలు గురించి కూడా మనము చాలా నేర్చుకోవచ్చు. ప్రభు నన్ను ఆనందించుడి అని చెప్పాడు. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పౌలు ఎన్ని శ్రమలు పడినాడు. ప్రభువు కోసం శ్రమ పడటంలోనే ఆనందం అన్నాడు. కొరింథీ పత్రికలో ఒక చాప్టర్ అంతా కూడా 2 కొరింథీ 11వ అధ్యాయంలో చాలా విషయాలు రాస్తున్నాడు, ఎట్లా శ్రమ పడ్డాడు అని. మరి ఆ శ్రమలన్నిటికీ ఫలితం ఏంటి? ఆనందం. ప్రభు నన్ను ఆనందించాడు, నాకేం దిగులు లేదు, ప్రభు నాతో ఉన్నాడు అనే ఆనందంతో ఆయన సంతోషంగా ఉండగలిగాడు. మనకందరికి కూడా అడ్వైసులు ఇస్తున్నాడు. ప్రభు నందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి, శ్రమలేందు ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి లక్షణాలు గల వాళ్ళు మన బైబిల్లో కనపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ క్యారెక్టర్స్ అందరూ కూడా సంతోషించేది, దేవునిలో సంతోషించడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు సంతోష జీవితాలు జీవించగలిగారు.
వాళ్ళను గురించి మనము ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్ వీళ్ళందరూ కూడా దేవుని యందు ఆనందించడం నేర్చుకున్నారు కదా. మరి వాళ్ళ జీవితాలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుందామండి. ఆనందం ఎలా తిరిగి తెచ్చుకోగలము అనే సంగతులు దీంట్లో రాయబడి ఉన్నాయి. 12, 2-3 వచనాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూడండి, సంతోషంగా ఉండేదానికి మార్గం చెప్తున్నాడు హెబ్రీ పత్రికాకారుడు. ఆనందం తిరిగి ఎట్లా తెచ్చుకోగలము అని అంటే, జరిగినటివన్నీ మర్చిపోయి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. వెనక్కి చూడు, వెనక్కి ఉండేటివన్నీ కూడా మర్చిపో. వెనక్కి చూడడంలో ఇంకోటి కూడా ఉంది. దేవుడు మనకు ఇంతకుముందు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం తెచ్చుకో. అలాగ చూద్దాం. వెనక్కి చూడడము అంటే దేవుడు మీకు చేసిన మేళ్ళను గుర్తు చేసుకోండి. ఇజ్రాయెల్ జనాంగము దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారు కాబట్టి దేవునికి దూరం అయిపోయారు. దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వచ్చింది అని చెప్పి న్యాయాధిపతులు 2:10 కనపడుతుంది. మరి దేవుణ్ణి ఎరుగని తరంలో మనము ఉండకూడదు అంటే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. మన పిల్లలు దేవుణ్ణి ఎరుగని తరం రాకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళకు మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు చెప్తూ ఉండాలి. అది వెనక్కి చూడడం. తర్వాత పైకి చూడు అని చెప్తున్నాడు. అంటే యేసు వైపు చూడు. అంటే దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ చూడు. మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న యేసు వైపు చూడు. ఆయన పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఆయన వైపు చూడు. ముందు చూడు. ముందుకు ఆ గోల్ ఎక్కడుంది? గోల్ వైపు చూడాలంటే ఎవరిని చూడాలి? యేసుప్రభు వైపు చూడు. యేసుప్రభు అక్కడ నిలబడుకున్నాడు. ఆయన వైపు చూస్తూ పరిగెత్తు. అప్పుడు ఆయన బలం ఇస్తాడు నీకు. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం. ముందు ఫస్ట్ది ఏంటి? వెనక్కి చూడు. అంటే దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకొని దాన్ని బట్టి థ్యాంక్ఫుల్గా ఉండు. రెండవది ఏంటి? పైకి చూడు. పైన ఏముంది? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసుప్రభు కనపడతాడు. మన కోసం విజ్ఞాపనలు చేస్తున్న యేసుప్రభు కనపడతాడు. ముందుకు పరిగెత్తు. నీ గోల్ వైపు పరిగెత్తు. గోల్ దగ్గర ఎవరున్నారు? యేసుప్రభు ఆహ్వానిస్తూ చేతులు 2 చాచి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగు. అది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం ముందుకు సాగాలి అంటే, గెలవాలి అంటే యేసు ప్రభు మనతో ఉండాలి. యోహాను 16:24లో క్రీస్తులోనే మన ఆనందం సంపూర్తి అవుతుంది అని రాయబడి ఉంది. ఈ ఆనందం అనేది ఆత్మ ఫలాల్లో ఒకటి. అది మొదటి ప్రేమ, తర్వాత సంతోషం, రెండోది వస్తుంది కదా. సంతోషం ఆత్మ ఫలం. అది ఆత్మ ఫలం ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మతో నడిచినప్పుడు వస్తుంది. మరి మనం పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తున్నప్పుడు వస్తుంది ఈ ఆనందం. మనం ఈ ఆనందం అనుభవించాలి. అది నటించలేం. అది హృదయంలో నుంచి వస్తుంది కాబట్టి మనము మన మనసులో ఉంటే తప్పనిసరిగా మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా కీర్తన 51:12లో దావీదు చేసిన ప్రార్థన చేస్తూ ఉండాలి. మా రక్షణ ఆనందం మాకు దయచేయము అని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ప్లాట్ఫామ్లో వింటున్న వారందరూ కూడా తండ్రి, ఒకవేళ వాళ్ళు ఆనందం కోల్పోయి ఉంటే
తిరిగి తెచ్చుకునే దానికి సహాయం చేయమని, అందరము మీలో సంతోషించే బిడ్డలంగా ఉండేటట్టు, మమ్మల్ని చూసి ఇతరులు మీ వైపు అట్రాక్ట్ అయ్యేటట్టు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీ, ఇంకా మిగతా వాళ్ళందరూ, జాన్సన్, స్వరూప్ గారు, ఇంకా ఇంకా మిగతా వాళ్ళు, ఝాన్సీ, వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి ఆత్మీయంగా ఎదిగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా మేము చాలా ఎంజాయ్ చేస్తూ వాక్యాన్ని వింటాము. చాలా చక్కగా మరి ఈరోజు మీరు మాకు చెప్పిన ఈ టాపిక్ కూడా మేము ప్రభునందు ఎలా ఆనందించాలో చాలా చక్కగా వివరించారు. దయచేసి విన్న మనందరము కూడా ఆనందాన్ని అనుభవించడం నేర్చుకుందామండి. శ్రమల్లో కూడా ఎలా ఆనందించాలో, శ్రమల్లో మనకు దేవుడు ఉన్నాడనే ఆనందం మనకు చాలని చక్కగా చెప్పారు. ఆనందించడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, అదే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పారు. ఆనందం కోల్పోవటానికి 12 కారణాలు చెప్పారండి. మరి గెయిన్ చేసుకోవటానికి 6 సూత్రాలు ఎలా తిరిగి తెచ్చుకోవాలో చెప్పారు. మరి కోల్పోవటానికి కారణాల్లో 3 పాయింట్లు నేను చెప్తానండి. ప్రార్థన లేమి దయచేసి చెక్ చేసుకుందామండి. దేవుని నుండి ఎప్పుడు మనం ఆశీర్వాదాలు కోరుకుంటామని, ఆయన సన్నిధిలో ఉన్నామనే తృప్తి కూడా మనకి అవసరమని చెప్పారు. స్వార్థం మెయిన్ అన్నారు. మరి అదొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. తృప్తి లేకపోవటం, మరి మేడం వాళ్ళ ఫ్యామిలీ ఎంత చక్కగా సంతృష్టి సహితంగా ఉన్నారో కూడా ఎగ్జాంపుల్ గా చెప్పారు. మనం అన్ని కరెక్ట్ చేసుకుందాము. మరి మరి సంతోషాన్ని మనం ఎలా తిరిగి తెచ్చుకోవాలో 6 పాయింట్స్ చెప్పారు. దయచేసి మళ్ళొక్కసారి యూట్యూబ్లో ఈ వర్తమానాలు ఉంటాయండి, దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జాంపుల్గా మరి దావీదు, నెహెమ్యా, పౌలు జీవితాల నుండి చక్కగా చెప్పారు. మరి వెనక్కి చూడాలి, మేలుని జ్ఞాపకం చేసుకోవాలి, పైకి చూడాలి, ముందుకు పరిగెత్తాలి. చాలా చక్కని విషయాలండి. దయచేసి ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చండి. ఈ కాలంలో అందరూ ఆనందాన్ని కోల్పోతున్నారు కదా, దయచేసి షేర్ చేద్దాము మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. చక్కని వర్తమానం చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్నారు ఎవరైనా జామి రవికుమార్ గారు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదాలు వందరం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా, తల్లి గారి ద్వారా ప్రభా నిత్య వాక్యాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక సార్లు ప్రభా ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రభా దేవతను తృప్తిని కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నాం ప్రభా. అయ్యా, ప్రార్థనలు ఏమి ప్రభా, నిరాశ, తృప్తి లేని పరిస్థితులు ప్రభా మా జీవితానికి అబలిస్తూ ఉన్నాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ వైపు చూడగలిగే భాగ్యం తెచ్చేయండి, పైకి చూడగలిగే భాగ్యం తెచ్చేయండి ప్రభా. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ప్రభా మా విశ్వాసాన్ని కొనసాగించే ప్రభా నీ వైపు చూస్తుంది మా ఎదుటి నుంచి మన పందెంలో ఓపికతో పరిగెత్తగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మంది భక్తుల జీవితాల ద్వారా ప్రభా అయ్యా తండ్రి వివరించిన విధానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి తండ్రి, నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా కుటుంబాల్లో, సంఘాల్లో కోల్పోతున్న ఆనందాన్ని, తృప్తిని ప్రభా తిరిగి పొందగలిగే భాగ్యం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏదైతే ప్రభా దానికి కారణంగా ఉన్నాయో ప్రభా వాటన్నిటిని సవరించుకొని ముందుకు సాగే భాగ్యం తండ్రి మళ్ళీ ప్రభా ఒక్కరికి దయచేయమని విధంగా ప్రభా అయ్యా తండ్రి మాకు దేవునికరమైన వాక్యాన్ని చెప్పగలిగే జ్ఞానాన్ని, అదేవిధంగా ప్రభా అనుభవాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎమ్మలగడ్డ అమ్మగారిని ప్రభా ఇంకా ప్రత్యేకంగా దీవించమని, అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని, ఇచ్చిన కుటుంబాన్ని కూడా ప్రభా దీవించి ఆశీర్వించి మీరే సక మహిమగంత ప్రభావం పొందుకోమని, ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను, సేవను దీవించాను ప్రభా. అదేవిధంగా ప్రభా దీన్ని నడిపించడానికి సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, అదేవిధంగా జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని ప్రభా మిగిలిన కోర్టు టీం వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా ఇందులో పాల్గొని ప్రభా అనేక దాతను ప్రభా మంది కోసం ప్రార్థన చేసే తల్లులు మాకు అనుగ్రహించాను నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా సాక్ష్యం చెప్పే తల్లులు అనుగ్రహించే మాకు వందనాలు. అదేవిధంగా విజయ్ కుమార్ గారిని కూడా ప్రభా నువ్వు కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి అయ్యా ప్రభా దూర ప్రయాణాలకు వెళ్ళి వస్తుండగా ప్రయాణంలో కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా నీ దాసులు ప్రభా అయ్యా దాని ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకో, సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. ఆశీర్వాదం గారిని ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ ప్రభా పేరు పేరున దీవించమని, ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా.
అయ్యా మా ప్రతి ఒక్క శ్రమని ప్రభా సాక్ష్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యానుసారంగా జీవించగల కృప మాకు మా కుటుంబాలకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమింపమని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి, కంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం చెప్పిన దాసనాలకు అదేవిధంగా నడిపించిన బిడ్డలకు పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. మరి చెప్పబడిన వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి, ఆ లోపాలన్నింటినీ సరి చేసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బావి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుంది. మేడం చెప్పిన ఏ మెసేజ్ అయినా చాలా క్లారిటీతో ఉంటది. దయచేసి వారు చెప్పిన మెసేజెస్ మరొకసారి మీరు వినాల్సిందిగా కోరుతూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికీ.